వ్యవసాయాలు కానీ వీటన్నిటిపైన కూడా గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఆదాయాలను వచ్చే విధంగా మనము ఈరోజు ఈ శిక్షణా కార్యక్రమంలో తెలియజేయడం జరుగుతుంది. వేలాలు చాలా చక్కగా మనం ట్యాప్ కనెక్షన్స్ ఫీజు వసూలు కానీ అదేవిధంగా చెత్త వ్యవసాయాలు కానీ వీటన్నిటిపైన కూడా గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఆదాయాలను వచ్చే విధంగా మనము వాటన్నిటిని ఏ విధంగా విధించాలి, కొత్తగా నిర్మించినటువంటి ఇళ్లకు హౌస్ ట్యాక్స్ ఏ విధంగా విధించాలి, గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ఆదాయ వనరుల్లో ముఖ్య భాగమైనటువంటిది వేలాలు. మండల స్థాయిలో ఒకరోజు పంచాయతీ సెక్రటరీలకి మరియు డిజిటల్ అసిస్టెంట్లకి శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయిలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి గ్రామ పంచాయతీ ఆదాయ వనరులు పెంచుకోవాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఇంటి పన్నులు కానీ గ్రామ పంచాయతీలో వేలాలు కానీ వీటన్నిటినీ కూడా సక్రమంగా ఏ విధంగా నిర్వహించుకోవాలి, వాటిని ఏ విధంగా రికార్డు మెయింటైన్ చేసుకోవాలి, వచ్చినటువంటి ఆదాయాలని ఏ విధంగా గ్రామ పంచాయతీలకి రెమిట్ చేసుకోవాలి, రెమిట్ చేసినటువంటి ఆదాయాన్ని సక్రమంగా అన్ని రకాల వాడుకునే విధంగా మనము గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలకి మరియు డిజిటల్ అసిస్టెంట్లకి తెలియజేయడం జరుగుతుంది. మరి దీంతో పాటుగా ఇప్పుడు మనము ఈ ట్రైనింగ్లో స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఏ విధంగా హౌస్ ట్యాక్స్ను విధించుకోవాలి, దాన్ని ఏ విధంగా ఆన్లైన్ చేయాలి, డిమాండ్ నోటీసులు ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి, డిమాండ్ నోటీసులను ప్రజలకు అందజేసిన తర్వాత వచ్చినటువంటి డబ్బులను ఓన్లీ క్యూఆర్ కోడ్ పద్ధతిలో మాత్రమే ఎటువంటి నగదు వసూలు చేయకోకుండా డైరెక్ట్గా ఫోన్పేల ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కానీ పన్ను వసూలు మాత్రమే చేసి గ్రామ పంచాయతీలకి ఆదాయాన్ని సమకూర్చాలనేటువంటి కమిషనర్ గారు మరియు మన ఎంపీడీఓ గారు మండల నాయకుల వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది.